ఒకమాటు వీరబలుడు విదేశయాత్ర చేస్తూ కాబూల్ పట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణం ఏలే నవాబుకు అక్బర్ పాదుషా అంటే గిట్టేది కాదు. అందువల్ల వీరబలుడు తన పట్టణం వచ్చాడని తెలియగానే కాబూల్ నవాబుకు ఒక అనుమానం కలిగింది. వీరబలుడు తన రహస్యాలు తెలుసుకోవడం కోసం పాదుషా పంపిన గూఢచారి అయి ఉంటాడని అనుకున్నాడు నవాబు. అందువల్ల అతడు వెంటనే భటులను పంపి వీరబలుణ్ణి పట్టుకుని రమ్మన్నాడు. రాజభటులు వీరబలుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళి నవాబు సభలో నిలబెట్టారు. కాబూల్ నవాబు వీరబలుణ్ణి పరిశీలనగా చూస్తూ, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని తీవ్రంగా ప్రశ్నించాడు. వీరబలుడు నిర్భయంగా, నేను ఢిల్లీ పౌరుణ్ణి, విలాసయాత్రగా దేశాలు తిరుగుతూ ఈ దేశం కూడా చూసిపోదామని వచ్చాను అని సమాధానం చెప్పాడు. కాబూల్ నవాబు కొంచెం సేపు ఆలోచించాడు. అయితే నువ్వు దేశాలన్నీ పర్యటించావు కదా, మరి మమ్మల్ని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పు అని అడిగాడు కాబూల్ నవాబు. వెంటనే వీరబలుడు, ఏమనుకుంటారు హుజూర్, తమరిని పౌర్ణమి నాటి చంద్రుడని అందరూ పొగుడుతున్నారు అన్నాడు. ఆ సమాధానం వినగానే కాబూల్ నవాబుకు చాలా సంతోషం కలిగింది. ఆయన, అయితే మీ అక్బర్ పాదుషాను గురించి అందరూ ఏమనుకుంటారు అని మళ్ళీ ప్రశ్నించాడు. మా పాదుషా వారిని విదియనాటి చంద్రుడని అనుకుంటారు హుజూర్ అని పలికాడు వీరబలుడు. ఆ మాటలు వినగానే మహదానందం పొందాడు కాబూల్ నవాబు. అతడు విదియచంద్రుడైన అక్బర్ పాదుషా కంటే పౌర్ణమి చంద్రుడైన నేనే గొప్ప కదా అన్నాడు. వీరబలుడు తనను గూర్చి అంత గొప్పగా చెప్పినందుకు ఉప్పెంగిపోయాడు కాబూల్ నవాబు. వెంటనే వీరబలుడికి మంచి మంచి మణిహారాలు బహుమానంగా ఇచ్చి సగౌరవంగా పంపించాడు. వీరబలుడు ఢిల్లీ నగరానికి తిరిగి వచ్చాడు. అయితే అతడు రాకముందే కాబూల్ నవాబుతో అతను చెప్పిన మాటలు అక్బర్ పాదుషా చెవిని సోకాయి. అక్బర్ పాదుషా ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ సభలోకి వస్తున్న వీరబలుణ్ణి చూస్తూ, ఏం బీర్బల్, నీవు నీ ప్రాణరక్షణ కోసం మా శత్రువు ముందు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడావా? కాబూల్ నవాబును పౌర్ణమి చంద్రుడని, మమ్మల్ని విదియ చంద్రుడని బుద్ధి తక్కువ ప్రశంసలు చేశావా అని గద్దించి అడిగాడు. వీరబలుడు వినయంగా, మన్నించండి జహాపన, అక్కడ నేను తమరిని తక్కువ చేసి మాట్లాడలేదు. కాబూల్ నవాబుతో నేనన్న మాటలకు అర్థం వేరు. నేను ఆయనకు పౌర్ణమి చంద్రుడని చెప్పిన మాట నిజమే, కానీ పౌర్ణమి నాటి చంద్రుడిది ఒక్కరోజు భోగం హుజూర్. పౌర్ణమి నాటి చంద్రుడు మరునాటి నుంచి రోజు రోజుకు క్షీణించిపోతాడు. ఆ అర్థంలోనే నేను అతనిని ఆ విధంగా పొగిడాను. మరి తమరిని విదియచంద్రుడు అన్నాను. విదియచంద్రుడు శుభప్రదుడు, అతడు రోజు రోజుకు అభివృద్ధి పొందుతాడు. అదీగాక అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి విదియచంద్రుడంటే భక్తి శ్రద్ధ ఉంటాయి. ఆ భావంతోనే నేను అలా అన్నాను హుజూర్ అని తన మాటలకు అర్థం చెప్పాడు. అక్బర్ పాదుషా సంతుష్ట హృదయుడయ్యాడు.